హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనం గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది మనం చాలా సింపుల్‌గా కుక్కర్‌లో జస్ట్ 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఇలా గోరుచిక్కుడుకాయని మొదలు ఎండ్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, కరివేపాకు, 4 పచ్చిమిర్చి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి వేడయ్యాక మనకి పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. టేస్ట్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో చాలా బాగా వస్తుంది. అందుకే నేను అన్ని కర్రీస్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తాను. వేసి కొంచెం ఇలా కలపండి. అది వేగే వరకు మాత్రం కలుపుకోండి. పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. బిగినర్స్‌కి మాత్రం ఈజీ అయితదని చెప్తున్నాను. ఇలా సింపుల్‌గా ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు 4 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గే వరకు కలుపుకోండి కొంచెము. తర్వాత మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ కర్రీ అందులో వేసేసేయండి. ఇది 1/2 కిలో గోరుచిక్కుడుకాయ అండి. ఒకసారి కలుపుకొని జస్ట్ ఇట్లా వాటర్ కొంచెం పించ్, ఎక్కువ కూడా అవసరం లేదు కారము. ఒక పించ్ కారం వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అది కూడా మిక్సప్ చేసేయండి. మిక్సప్ చేసేసి జస్ట్ ఇట్లా ఒక కొంచెం వాటర్ చిలకరించండి. కుక్కర్ పెడతాం కదా, ఆవిరికే ఉడికిపోతుంది అది. ఎక్కువ పోయొద్దు వాటర్ మాత్రం. జస్ట్ ఇట్లా చిలకరించుకోండి అంతే. చిలకరించుకొనేసి కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఓన్లీ 1 విజిల్ అంతే చాలు. ఒక విజిల్‌తో సరిపోతుంది. మీరు అసలు ఇంక ఎక్స్ట్రా పెట్టకండి. ఓన్లీ 1 విజిలే పెట్టేయండి. విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఒక 5 మినిట్స్ అయినాక విజిల్ తీయండి. ఇప్పుడు మనము కొంచెం ఒకసారి మిక్సప్ చేసేసుకొని ఇంకా అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఉడికినట్టే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పిండి వేసుకొని, మీ దగ్గర ఒకవేళ కొత్తిమీర ఉంటే మాత్రం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే వేయలేదు. కొత్తిమీర వేస్తే లాస్ట్కి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ ఇట్లా మిక్సప్ చేసేసి బంద్ చేసేయండి. స్టవ్ సరిపోతుంది. అదే వేడికి సరిపోతుంది. మంచి టేస్టీ, చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా అనమాట. ఎక్కువ ఏం లేకుండా చేశాను. నెక్స్ట్ ఇది రైస్లోకి ఎంత బాగుంటుందో చపాతీలోకి కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి.